అందరికీ నమస్కారం. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా. ఈ వింతేనయ్యా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా. ఈ వింతేనయ్యా ఆశామోహముల దరిరానిటోయి, ఆశామోహముల దరిరానిటోయి. అన్యులకే సుఖము అంకితమోయి, బాధే సౌఖ్యమని భావన రానివోయి, బాధే సౌఖ్యమని భావన రానివోయి. ఆయరుకే నిశ్చలానందం బ్రహ్మానందం. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా. ఈ వింతేనయ్యా ఆశామోహముల దరిరానిటోయి, ఆశామోహముల దరిరానిటోయి. అన్యులకే ఈ సుఖము అంకితమోయి, బాధే సౌఖ్యమని భావన రానివోయి, బాధే సౌఖ్యమని భావన రానివోయి. ఆయరుకే నిశ్చలానందము బ్రహ్మానందం. కలిమిలేములు కష్ట సుఖాలు, కలిమిలేములు కష్ట సుఖాలు. కావడిలో కుండలని భయమేలోయి, కావడి కొయ్యేనొయ్ కుండలు మన్నేనొయ్, కావడి కొయ్యేనొయ్ కుండలు మన్నేనొయ్. ఆయరుకే నిశ్చలానందము బ్రహ్మానందం. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా. ఈ వింతేనయ్యా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా. కవి జగమే ఒక మాయతో కూడుకున్నటువంటిది. ఈ మాయా ప్రపంచంలో, ఈ కలియుగంలో మాయలో పడి మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. మనకు మహాభారతంలో ఒక సన్నివేశం, జూదం ఆడతారు. ధర్మరాజుని జూదానికి దుర్యోధనుడు పిలిపించి, ఆయన చాలా వివేకముతో కూడుకున్నటువంటిది శకున్ని పిలిపించి శకునితోటి జూదం ఆడిపిస్తాడు తెలివిగా. మరి ధర్మరాజుకు ఇప్పుడు మనకు ఒక సందేహం కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు కదా, మరి జూదాన్ని ఆపచ్చు కదా, లేకుంటే ఆయన ఆడవచ్చు కదా. కానీ కృష్ణ పరమాత్ముడు కూడా జూదం ఆడడం కాలక్షేపం కోసం ఆడడం తప్పు కాదు. దానివల్ల మొత్తం రాజ్యాన్ని కోల్పోతాడు ధర్మరాజు. ధర్మరాజు పిలుస్తాడేమో నన్ను అని శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ ద్వారం దగ్గర నిలుచుకొని ఉంటాడు. కానీ ఆయన రాకూడదు, ఆయన వస్తే ఇబ్బంది అవుతుంది, మనల్ని ఈ జూదాన్ని ఆడనివ్వడం అనేటువంటి ఉద్దేశంతో ధర్మరాజు ఆయన్ని తలుచుకోడు, ఆయన్ని రానివ్వడు.
అందుకే దాన్నే అంటారు బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి కర్మను అనుసరించిపోతుంది. ఆయనకు ఆ విధంగా అన్నీ కోల్పోవాల్సిన అవసరం వస్తుంది. అది ఆయన యొక్క బుద్ధి ఆ కర్మను అనుసరించి ఆ ధర్మరాజుకు ఆ బుద్ధి ఆ విధంగా పనిచేసింది. ఇవాళ రేపు కూడా మనవాళ్ళు చాలామంది పిల్లలు నవయువకులు ఇదే జూదం మీద ఆధారపడి అదే బెట్టింగ్స్ అని ఇంకోటని క్రికెట్ బెట్టింగ్స్ అని ఇంకొక రకమైన బెట్టింగ్స్ అని చెప్పేసి చాలా డబ్బును వృధా చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి అందుకే మహాభారతంలో ఎన్నో అంశాలు ఉన్నాయి, ఎన్నో దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటి చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి మనం అధర్మం వైపు నడుస్తున్నాం. ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండి కాలక్షేపం కోసం ఆడు, ఇబ్బంది ఏం లేదు. దాని మీద ధనాన్ని వెచ్చించి ఉన్న ధనమంతా పోగొట్టుకొని మిగిలిన శేష జీవితం అంతా కూడా చాలా దుర్భరమైన జీవితాన్ని గడపాల్సిన పని వస్తుంది. కాబట్టి ఇలాంటి బెట్టింగ్స్ కానీ ఇంకోటి కానీ అలాంటి అలవాట్లకు దూరంగా ఉండండి. మంచి వారిగా మెలగండి. సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దురలవాట్లకు దూరం కండి. స్నేహం చేస్తే మంచి స్నేహితులతో కలవండి. సహవాస దోషే గుణే భవంతు అంటారు. మంచి స్నేహితులను కలిసి మంచి వాళ్లతో తిరిగినప్పుడు మంచి అలవాట్లు మంచి పద్ధతులు వస్తాయి. కాబట్టి నేను కోరుకోవడం ఏంటంటే ఒక శ్రేయోభిలాషిగా మీరు చక్కగా ఎవరైనా కూడా ఈ అధర్మము మార్గంలో డబ్బు ఒక సులువుగా సంపాదించాలనేటువంటి ఆలోచనతో పోతారు. కానీ జీవితాలు నాశనమవుతాయి. కానీ జీవితాలని చక్కదిద్దుకోవాలంటే మళ్ళా కుదరదు. ఇప్పటి నుంచే చిన్న వయసులోనే ఆలోచన చేయండి. మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హింద్. సర్వే జనా సుఖినో భవంతు.